3, 2, 1. ఇక్కడ బ్రోకర్ మొత్తం ఏమార్చాలనే చూస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. एक घंटे का बजट होता है वो 1 घंटा घूमता है. అవునా నిజమా? अपना जेब अलाउ करेगा वो वैसे घूमता है. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. खावा देख दिखा కుల్పి వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కాశ్మీర్ శ్రీనగర్ దాల్ లేక ఫ్లోటింగ్ బజార్. బోట్లో నీళ్ళు వస్తే పడేస్తున్నాడు అన్ని. డాడీ పిల్లి క్యూట్ గా ఇంటికి ఎత్తుకెళ్ళిపోదాం. సూపర్ క్యూట్. खेती बाड़ी का जमीन वेजिटेबल लैंड. चल का मूली बैंगन गाजर आलू फूलगोभी टमाटर खीरा लौकी सब कुछ बनता है इधर. ये गांव वाला खेती करता खुद. మిషన్ కాశ్మీర్ సినిమా అంటే ఇక్కడ చూసా. ఇదే బడా డాల్ లేక అంటే దీని అంటారు. ఇక మొదలెడదామా? ఇక్కడ ఏదో చెప్తాడు అసలు నమ్మొద్దు. ఇక్కడ బేరం మొత్తం బేరం ఆడాల్సిందే. बजट होता है वो 4 पॉइंट घूमता है. जिनका 1 घंटे का बजट होता है वो 1 घंटा घूमता है. जिसका जितना जेब अलाउ करेगा वो वैसे घूमता है. तो इसमें 8 पॉइंट का फुल साइड सीन आएगा. गोल्डन लेक आएगा, नेहरू लेक आएगा, नेहरू गार्डन आएगा, पुलिस की मार्केट, मीना वाला बड़ा डाल और ड्राई फ्रूट मार्केट, ये सब आएगा. अगर वो साइड सीन घूमना चाहते हैं ना उसका 1600 रुपये पर जन का है. समझ गया मेरे? మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. एक घंटे घूमने के लिए 1 घंटे के लिए पर पर्सन 770. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఊరంతా తిప్పి చూపిస్తారు మనకి. అంటే దాల్ లేక్ లో ఉండే ఊరంతా. Needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. దీన్ని గోల్డెన్ లేక్ అంటారంట. నెహ్రూ లేక్ అంటారంట. ఇదంతా నెహ్రూ లేక్. నెహ్రూ లేక్ నెహ్రూ లేక్. ఇదే మహారాజా హరి సింగ్ ప్యాలెస్. ఇది వాడితే పడతా. బైక్లో ఎలా వాడతామో వీళ్ళు చిన్న చిన్న పడవలు అట్టే ట్రాన్స్పోర్ట్కి వాడుతుంటారు. బోలో బోలో. కాశ్మీర్ శ్రీనగర్ దాల్ లేక ఫ్లోటింగ్ బజార్. అది డ్రై ఫ్రూట్ షాప్. బోట్లో నీళ్ళు వస్తే పడేస్తున్నాడు. దాల్ లేక్ లో మంగళ షాప్. కాశ్మీరీ ఫ్లోటింగ్ మార్కెట్. ఏం కొంటావు మాయ్? నచ్చితే కొంటదంట, లేకపోతే పొందంట. ఏది నచ్చదు. 10,000 అయితే మామూలు వీధులు ఎలా ఉంటాయో వెళ్ళిపోతా దాని లెక్కలో ఇట్లా మామూలు వీధుల లోపల నుంచి వస్తుంది. మీనా బజార్లో కాశ్మీరీ పెళ్లి కూతుర్లు. ఒక్క పిల్ల కాదు, పిల్లి పిల్ల. దగ్గర పోయి చూస్తే పిల్లి కానీ పిల్లదే. భలే ఉంది, భలే ఊపుతుంది చూడ ఇంత లావుగా. जमीन वेजिटेबल लैंड. चल का मूली बैंगन गाजर आलू फूलगोभी टमाटर खीरा लौकी सब कुछ बनता है इधर. ये गांव वाला खेती करता खुद. ఓకే ఓకే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.